నమస్తే. నేను ప్రశాంత్. మన 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే గనక గత కొన్ని రోజులుగా రియల్ ఎస్టేట్ అనేది ఏ విధంగా అయితే ఉందో మనం చూస్తున్నాము. దాదాపు మనకి రియల్ ఎస్టేట్‌లో అసలు పెరగడం లేదు, తగ్గడం లేదు. అంటే మనకి పడిపోతున్నట్లే కనిపిస్తుంది రియల్ ఎస్టేట్. సో, మరి పడిపోవడానికి రీజన్ ఏంటి? దీనికి అసలు ఓవరాల్‌గా కారణం ఏంటి? అంటే అమెరికాలో తీసుకునే నిర్ణయాల వల్ల ఈ రియల్ ఎస్టేట్ ఏమైనా పడిపోతుందా? సో, అసలు దీనికి రీజన్ ఏంటనైతే తెలుసుకుందాము. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ కృష్ణ ప్రదీప్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, మనం గత కొన్ని రోజులుగా చూసుకున్నట్లయితే కనుక దాదాపు సంవత్సరం నుంచి అయితే మనకి రియల్ ఎస్టేట్ అంతంత మాత్రమే ఉంది. సో, అసలు ఇలా పడిపోవడానికి కారణం ఏంటి? అంటే అక్కడ అమెరికాలో తీసుకునే నిర్ణయాల వల్ల అంటారా? లేకపోతే ఓవరాల్‌గా మనకి గ్లోబల్‌గా తీసుకునే ఇవన్నిటి కంపేర్ చేసుకొని రియల్ ఎస్టేట్ అనేది పడిపోతుందా? ఇప్పుడు ప్రధానంగా రియల్ ఎస్టేట్ అనేది ప్రజల దగ్గర చేతిలో డబ్బులు ఎలా ఉంటే దాన్ని బట్టి ఉంటుంది. డబ్బులు చేతిలో తక్కువ ఉంటే రియల్ ఎస్టేట్ పడిపోతుంది. చేతిలో డబ్బులు ఎక్కువ ఉంటే రియల్ ఎస్టేట్ బాగుంటుంది. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఓవరాల్గా సపోజ్ తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే కనుక ఆంధ్రాలో మనకి ఎప్పుడైతే కొత్త గవర్నమెంట్ వచ్చాక కొత్త రాజధాని నిర్మాణానికి పనులు చురుగ్గా మొదలైనప్పుడు తిరిగి మళ్ళీ ఆంధ్రాలో రియల్ ఎస్టేట్ పెరుగుతూ ఉంది. వెరాజ్ అదే టైంలో తెలంగాణలో హైడ్రా కార్యకలాపాల కారణంగా రియల్ ఎస్టేట్ మెల్లమెల్లగా పతనం అవడం ప్రారంభమైంది. ఆ తర్వాత మళ్ళీ రీసెంట్గా ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తర్వాత గచ్చిబౌలి ఈ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ కొంచెం దెబ్బతినే ప్రమాదం ఎందుకు ఉందంటే ఈ హెచ్యు భూముల ఇష్యూ ఏదైతే ఉందో ఆ నేపథ్యంలో గవర్నమెంట్ దీన్ని ఈ 400 ఎకరాల ప్రాంతాన్ని రియల్ ఎస్టేట్గా చేసే ప్రయత్నం చేసింది. ఒక 10,000 కోట్ల మొబిలైజ్ చేద్దాం అనుకున్నారు. అది కనుక జరుగుంటే రియల్ ఎస్టేట్ మళ్ళీ పికప్ అయ్యేది. కానీ అదే టైంలో కేటీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఏంటంటే, ఒకవేళ మీరు ఎవరైనా ఈ భూములు కొన్నా కానీ తిరిగి మేము ఖచ్చితంగా వాటిని వాపస్ తీసుకుంటాం, వీటన్నిటినీ ఒక ఎకో పార్క్గా కన్వర్ట్ చేస్తామన్నారు. ఇది విపరీతమైనటువంటి భయాన్ని సృష్టించింది. అంటే ఓన్లీ దీన్నే ఎకో పార్క్గా క్రియేట్ చేస్తారా, మిగతా భూములు కూడా ఎకో పార్కులుగా పర్యావరణ నేపథ్యంలో క్రియేట్ చేస్తారా, మరి మా భూములకి సేఫ్టీ ఏంటి, ఈ ఆలోచనలు కూడా మొదలైనవి పబ్లిక్లో. దానివల్ల కూడా రియల్ ఎస్టేట్ స్తబ్దుగా ఉంది. ఇప్పుడు ట్రంప్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా ఈ వస్తువులు ఎగుమతులు తగ్గిపోయే ప్రమాదం. ఎందుకంటే ఈ సుంకాలు పెరిగిపోయినప్పుడు ఎగుమతులు తగ్గిపోతే విదేశీ ద్రవ్యం అనేది మన చేతిలో ఉండదు. ఎప్పుడైతే విదేశీ ద్రవ్యం చేతిలో ఉండదో అదనపు ద్రవ్యాన్ని వినియోగించి యూజువల్గా మనం రియల్ ఎస్టేట్లో పెడుతుంటాం. ఆ డబ్బులు లేనప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగే అవకాశం లేదు. రెండవది, చాలామంది ఫారిన్ వెళ్ళినటువంటి విద్యార్థులు అక్కడ లోకల్గా ఈ పార్ట్ టైం జాబ్స్ చేస్తుంటారు. ఆ డబ్బులు కూడా ఇండియాకి పంపిస్తుంటారు, రెమిటెన్సెస్ రూపంలో కొంత పంపిస్తుంటారు. H1B వీసా మీద వెళ్ళిన వాళ్ళు కూడా పంపిస్తుంటారు. అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి భయాలు ఏంటి అంటే, ఈ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ కానీ, తర్వాత ఈ ఎడ్యుకేషన్ వీసాస్ మీద వెళ్ళి తిరిగి మళ్ళీ వాపస్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి స్టూడెంట్ వీసా మీద వెళ్ళిన వాళ్ళు కానీ, వీళ్ళు కూడా ఆదాయం పడిపోయేటటువంటి పరిస్థితి. కనుక ఆ ఆదాయాన్ని తిరిగి ఇక్కడికి పంపించలేనటువంటి పరిస్థితుల్లో డెఫినెట్లీ ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం అయితే కుంటుపడే అవకాశం ఉంది. సో, మనకి చూసుకున్నట్లయితే కనుక గోల్డ్ రేట్ అయితే తగ్గుతుంది అనేది వినిపిస్తూ ఉంది. అంటే గోల్డ్ అనేది ఓవరాల్గా గ్లోబల్గా ఉంటుంది కాబట్టి, సో అక్కడ ఎలాంటి నిర్ణయం తీసుకుంటే దాన్ని బట్టి డాలర్ రేట్ అక్కడ తగ్గిపోతే గోల్డ్ రేట్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. కానీ రియల్ ఎస్టేట్ అనేది ఇక్కడ తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ ఉన్న ఎవరైతే ముఖ్యంగా సీఎం ఎవరైతే ఉంటారో తను తీసుకునే నిర్ణయాన్ని బట్టి అయితే ఉంటుంది, గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం బట్టి ఉంటుంది. సో మరి అక్కడ గోల్డ్ రేట్ తగ్గితే ఇక్కడ ల్యాండ్ రేట్ కూడా తగ్గే అవకాశం ఏమైనా ఉంది? ఖచ్చితంగా గోల్డ్ రేట్ ఎప్పుడైతే తగ్గుతుందో ల్యాండ్ రేట్ న్యాచురల్గా తగ్గిపోతుంది. కనుక ప్రజల దగ్గర క్యాష్ ఉండాలంటే విదేశాల నుంచి డబ్బులు రావాలి. ఎన్ఆర్ఐలు ఇచ్చేటటువంటి డాలర్లు ఉండాలి. ఆ డాలర్లో వచ్చేటటువంటి ఇండియన్ రెమిటెన్సెస్ ఉండాలి. ఈ అదనపు డబ్బుని మనం కన్వర్ట్ చేస్తున్నాం. అంటే ఓవరాల్గా దీన్ని ఎకనామిక్స్లో మల్టిప్లయర్ ఎఫెక్ట్ అంటారు. ఈ మల్టిప్లయర్ ఎఫెక్ట్ కారణంగా భూముల రేట్లు పెరగవు, తగ్గే అవకాశం కూడా లేదు. అంటే ఆ బిజినెస్ మాత్రం స్తబ్దుగా ఉండే అవకాశం ఉంటుంది. ధరలు పెరగవు తగ్గవు. ఆల్రెడీ 1 కోటి రూపాయలు పెట్టుకున్నాడండి, దీన్ని నెక్స్ట్ ఇయర్ 2 కోట్లకి అమ్ముదాం అనుకుంటాడు. ఆ 2 కోట్లు అవ్వదు. అలా అని చెప్పి 90 లక్షలకు అమ్ముతాడా?
దానికి సిద్ధంగా ఉండడం. అవును. కాబట్టి ఆ మార్కెట్ స్థిరంగా ఉంటుంది. అండ్ కాబట్టి ఓవరాల్గా రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది కుంటుపడే పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మాత్రం లోన్స్ తీసుకొని రియల్ ఎస్టేట్ చేయకూడదు. చేస్తే మాత్రం ఇంకా చాలా లాస్ అయ్యే అవకాశమే ఉంది కానీ అవకాశం అట్లా. అందుకనే ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ కొనాలన్నా కానీ ప్రజలు ఆలోచిస్తున్నారు చాలా. అవును. అపార్ట్మెంట్లు అమ్మేవాళ్ళు కూడా ధరలు తగ్గిస్తున్నారు. 1,60,00,000 అపార్ట్మెంట్ అని ధర రాసి దాన్ని కొట్టేసి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు. 1,50,00,000కి ఇస్తున్నాము అని చెప్పి. సో ఇప్పుడు కొందాం అనుకునే వాళ్ళకన్నా అమ్ముదాం అనుకునే వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది? అమ్ముదాం అనుకునే వాళ్ళకి లాభాలు రాకపోవచ్చు, అనుకున్నంత భూము లాభం రాకపోవచ్చు. కాబట్టి వాళ్ళు అనుకున్న లాభం కన్నా తక్కువకి అమ్మేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఫ్యూచర్లో ఇంకా ల్యాండ్ రేట్ ఎక్కువ పెరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి ఇప్పుడు ఏమైనా తీసుకుందాం అనుకునే వాళ్ళు అంటే ల్యాండ్స్ కానివ్వండి, అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానివ్వండి, సో తీసుకుందాం అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఇప్పుడున్న సిచ్యువేషన్లో? ఇప్పుడు కొనేవాళ్ళు కొంచెం తక్కువ రేట్లకి అందుబాటులో అవకాశం ఉంటుంది కనుక కొనేసుకుంటే మంచిది. అమ్మేవాళ్ళు కొంచెం వెయిట్ చేస్తే మంచిది. అంతే. సో ముఖ్యంగా హైదరాబాద్ అంటే మనకు ఓవరాల్గా ఏపీలో తెలంగాణలో చూసుకుంటే కనుక హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పరంగా ఎలా ఉంది? సో హైదరాబాద్లోనే మేజర్ ఫోకస్. ఇప్పుడు ఆంధ్రా నుంచి కూడా ఇక్కడికి వచ్చే మనకి రియల్ ఎస్టేట్ ఎక్కువ వ్యాపారాలు జరుగుతాయి. అవును. సో ఇప్పుడు ఆంధ్రా నుంచి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కాకుండా ఆంధ్రా నుంచి బెంగళూరు వెళ్ళి రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. బెంగళూరులో భూమి ఉంది ఇప్పుడు, హైదరాబాద్లో తగ్గింది. ఇక్కడ ఉన్నటువంటి నేటివ్ కండిషన్స్ వల్ల, పొలిటికల్ కండిషన్స్ వల్ల. ఒక గవర్నమెంట్ ఏమో రియల్ ఎస్టేట్ చేస్తూ అంటారు, మేము నెక్స్ట్ గవర్నమెంట్లో రాబోతున్నది మేమే కాబట్టి మేము ఆ భూములను మళ్ళీ లాక్కుంటా ఉంటున్నారు. సో ఇటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో అసలు కాన్స్టిట్యూషనల్ పరంగా ఏం చేయాలంటే ఆస్తి హక్కు ఏదైతే ఉందో అది 44వ సవరణ ద్వారా రద్దు చేశారు, ప్రాథమిక హక్కుగా రద్దు చేశారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని ప్రాథమిక హక్కు చేయాల్సిన అవసరం ఉంది, ఆస్తి హక్కుని. కానీ ఈ రోజులలో ఏదైనా కానీ ల్యాండ్స్ కానివ్వండి, రియల్ ఎస్టేట్ పరంగా ఏది తీసుకున్నా కానీ ముఖ్యంగా జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే మనం ఇప్పుడు మీరు అన్నట్లు హైడ్రా అని ఇలా చాలా చూస్తున్నాం కాబట్టి సో ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే బెటర్ అంటారు? అది ఒకటి, హైడ్రా సేఫా కాదా చూసుకోవాలి. 2, రేరా దానికి సంబంధించినటువంటి కండిషన్స్ ప్రకారం ఉందా లేదో చూసుకోవాలి. హెచ్ఎండిఏ పరిధికి సంబంధించిందా కాదా చూసుకోవాలి. ఈ 3 కండిషన్స్లో ఉండేటట్టుగా చూసుకుని, అంటే మీరు ఒక భూమి లేకపోతే ఏదైనా ఒక అపార్ట్మెంట్ ఏదైతే కొంటారో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్గా చూసుకోవాలి. లింక్ డాక్యుమెంట్స్ ఉంటాయి, అవి చూడాలి. ఇవన్నీ తీసుకుని ఒక లీగల్ అడ్వైజర్ ఎవరైతే ఉంటారో దానికి రిలేటెడ్గా ఉండే లీగల్ అడ్వైజర్, ఆ లీగల్ అడ్వైజర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సలహా తీసుకుని దాని ప్రకారం మీరు కొనుగోలు చేయడం మంచిది. సో అక్కడ అమెరికాలో తీసుకునే నిర్ణయాల వల్ల ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ మన ఇండియాలో సో సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది ఫ్యూచర్లో? సో అమెరికాలో తీసుకునే నిర్ణయాల వల్ల ఒకటి, మన భారతదేశం నుంచి వెళ్ళే ఎగుమతులు తగ్గుతాయి ఫస్ట్. ఎందుకంటే అక్కడ స్థానికంగా మన ఇండియన్ ఇంపోర్ట్స్ మీద ధరలు పెరుగుతాయి కనుక, పెరిగిన ధరల నేపథ్యంలో ఇంపోర్ట్స్ అక్కడికి తగ్గుతాయి కనుక మన ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయే ప్రమాదం ఉంది. అమెరికాకి వెళ్ళే ఎక్స్పోర్ట్స్ తగ్గుతాయి. అప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలంటే ఆల్టర్నేటివ్ ఎక్స్పోర్ట్స్ చూడాలి. ఆల్టర్నేటివ్ కంట్రీస్ కంటే చైనాకి, యూరోపియన్ యూనియన్కి, తర్వాత ఆఫ్రికన్ యూనియన్కి, ఈ దేశాలకి ఆ ఎగుమతులు చేసే ప్రయత్నం చేయాలి. అప్పుడు ఆ ప్రభావం తగ్గించుకోవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.